బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో బడ్జెట్ కేటాయింపు పూర్తి స్థాయిలో పథకాల అమలుపై సర్కారు దృష్టి సారించింది. నెల 18 నుంచి ప్రభుత్వం బడ్జెట్పై అన్ని శాఖలతో ఆర్థిక శాఖ సమావేశం నిర్వహించనుంది. ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు అధికారులతో సచివాలయంలో సమావేశం కానున్నారు. బట్టి రోజుకు 2 మంత్రులతో సమావేశం కానున్నారు. ఇప్పటికే 2024-25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ కోసం ప్రతిపాదనలు కోరిన ఆర్థిక శాఖ ప్రభుత్వం ఇచ్చిన హామీలు పథకాల అమలుకు అయ్యే ఖర్చుకు సంబంధించి విడివిడిగా వివరాలను కోరింది. ఈ క్రమంలోనే మంత్రులతో బట్టి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ నెల 18న మంత్రులు తుమ్మల, పొంగులేటి, 19న సీతక్క, దామోదర రాజనరసింహ శాఖలతో బట్టి సమావేశమవుతారు. 20న కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్బాబు శాఖలతో సమావేశమై చర్చలు జరపనున్నారు. 22న ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, 23న పొన్నం ప్రభాకర్, చుప్పలి కృష్ణారావు, 24-25 తేదీలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శాఖలతో సమావేశం కానున్నారు. న్యూస్ చూస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో బడ్జెట్ కేటాయింపు పూర్తి స్థాయిలో పథకాల అమలుపై సర్కారు దృష్టి సారించింది. నెల 18 నుంచి ప్రభుత్వ బడ్జెట్పై అన్ని శాఖలతో ఆర్థిక శాఖ సమావేశాలు నిర్వహించనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి. వరుణ్ 2024-25 బడ్జెట్ కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఎందుకంటే ఇటు ఈ నెల 31 నుండి ఫిబ్రవరి 9 వరకు పార్లమెంట్ లో బడ్జెట్ సమావేశాలు ఓట్ ఆన్ అకౌంట్ కి వెళ్తా ఉన్నది కాబట్టి ఈ లోపు అంటే ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఇటు కేంద్ర ప్రభుత్వం అయితే ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో కూడా మరి బడ్జెట్ ను ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఫిబ్రవరి చివరికల్లా బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అందులో భాగంగానే ఇటు ఈ యొక్క బడ్జెట్ కు సంబంధించినటువంటి కసరత్తును అయితే ప్రారంభించింది. అందుకోసం ఇటు వివిధ శాఖలకు అందరినీ కూడా తమ యొక్క ప్రతిపాదనలు ఇవ్వాల్సిందిగా ఇటు ఆర్థిక శాఖ అయితే కోరడం జరిగింది. అందులో భాగంగానే ఈ నెల 18 నుండి అన్ని శాఖలకు ఆర్థిక శాఖ అధికారులు అయితే ఆర్థిక శాఖ మంత్రిత్వం శాఖ అదేవిధంగా ఇటు వివిధ శాఖలతో అందరితో కూడా సమావేశం కానున్నారు. ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క నేతృత్వంలో ఈ యొక్క సమావేశాలు కొనసాగనున్నాయి. ముఖ్యంగా 18వ తారీఖు నుండి జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో మంత్రులు అధికారులతోటి ఉప ముఖ్యమంత్రి సమావేశం కానున్నందున రోజుకు 2 మంత్రులతోటి వారి యొక్క మంత్రిత్వ శాఖలతోటి అయితే సమావేశం కానున్నారు. ఈ యొక్క సంబంధించినటువంటి ఏ మంత్రిత్వ శాఖలలో ప్రధానంగా ఏ ప్రతిపాదనలు ఉన్నాయి, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కానీ లేకపోతే ప్రభుత్వ పథకాలు కానీ వీటికి కావాల్సినటువంటి మొత్తం ఖర్చులు ఎంత అవసరం అని చెప్పేసి బడ్జెట్ లో ఎంత రూపొందించాలని చెప్పేసి ఏ అవసరాలు ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క ఫిబ్రవరి అంటే ఈ యొక్క 2024-25కి సంబంధించినటువంటి ఈ యొక్క బడ్జెట్ కు సంబంధించినటువంటి దానిపైన ఎంత మొత్తంలో ఖర్చులు అవుతాయని చెప్పేసి దానిపైన కూడా వెంటనే వివరాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఇటు ఆర్థిక శాఖ అయితే కోరనుంది. దీనికి సంబంధించి 18 నుండి మంత్రులతో అయితే సమావేశాలు అంటే మంత్రిత్వ శాఖలతో సమావేశాలు నిర్వహించనుంది. 18న మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించినటువంటి శాఖలతోటి సమావేశం కానున్నారు ఆర్థిక శాఖ. అదేవిధంగా ఇటు 19వ తారీఖున సీతక్క అదేవిధంగా దామోదర రాజనరసింహ సంబంధించినటువంటి శాఖలతోటి బట్టి విక్రమార్క సమావేశం కానున్నారు. 20వ తారీఖున కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్బాబు శాఖలతోటి, 22న ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా శాఖలతోటి సమావేశం కానున్నారు. మరొక వైపు పొన్నం ప్రభాకర్ రెడ్డి 23వ తారీఖున పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు శాఖలతోటి సమావేశం కానున్నారు. మరొక వైపు 25వ తారీఖున 24, 25, 27 తేదీలలో ఈ 3 రోజులలో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఏవైతే శాఖలు ఉన్నాయో ఈ శాఖలకు సంబంధించినటువంటి వారితో సమావేశం అయితే కానున్నారు. మొత్తానికి
ముఖ్యమంత్రి వద్ద ఉన్నటువంటి ఆ శాఖలలో రోజుకు 4 శాఖలు చొప్పున ఇటు బట్టి విక్రమార్క నేతృత్వంలో ఆర్థిక శాఖ అయితే సమావేశం కానున్నది. ఈ యొక్క బడ్జెట్ సమావేశాల్లో ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకోవాలంటే దానిపైన ఎంత ఖర్చును అంటే వాస్తవిక ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఒక స్పష్టం చేయడం జరిగింది. వాస్తవికతకు దగ్గరగా ఉండాలని చెప్పేసి ఇప్పుడే కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణ అయితే ఏ విధంగా ఉన్నదో ఆ తెలంగాణకు కావలసినటువంటి బడ్జెట్ మాత్రమే రూపొందించాలని చెప్పేసి వృధాలకు పోవద్దని చెప్పేసి వృధా ఖర్చులు చేయాల్సినటువంటి అవసరాలని చెప్పి వాస్తవికతకు దగ్గరగా బడ్జెట్ ఉండాలని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆ విధంగా ఆదేశాలు జారీ చేయడంతో ఈ యొక్క తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యంగా కొత్త ప్రభుత్వంలో ఈ యొక్క బడ్జెట్ అయితే మొదటి బడ్జెట్ ను రూపొందించబోతోంది. మొదటి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతోంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే శాఖలతోటి అన్ని శాఖలతోటి అయితే ఆర్థిక శాఖ తమ ప్రతిపాదనలు ఇవ్వాల్సిందిగా కోరినటువంటి నేపథ్యంలో అందరి శాఖ మంత్రులతో మంత్రిత్వ శాఖలతోటి కూడా సమావేశం కాబోతోంది. కాబట్టి ఈ సమావేశంలో వారికి సంబంధించినటువంటి ముఖ్యంగా 6 గ్యారెంటీలు కానీ లేకపోతే ఇచ్చినటువంటి హామీలు కానీ వీటన్నిటికి సంబంధించినటువంటి ఎంత బడ్జెట్ అవుతుంది, ఈ యొక్క బడ్జెట్ లో ఎంత వాటికి మొదటిసారిగా ఈ సంవత్సరానికి కేటాయిస్తామని చెప్పేసి దానిపైన కూడా పూర్తి వివరాలతో విడివిడిగా మొత్తం కూడా వివరాలు ఇవ్వాల్సిందిగా ఆర్థిక శాఖ అయితే ఈ యొక్క ప్రతిపాదనలు కోరనుంది. దీనికి సంబంధించి బట్టి విక్రమార్క కూడా అదే విధంగా చెప్పడంతో ఈ యొక్క బట్టి విక్రమార్క నేతృత్వంలో ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి బట్టి నేతృత్వంలో ఈ యొక్క సమావేశాలు అయితే జరగనున్నాయి. కాబట్టి మొత్తానికైతే ఇప్పుడు దావోస్ పర్యటన ఉన్నటువంటి రేవంత్ రెడ్డి 21 తారీఖు నాడు రాబోతున్నారు. కాబట్టి ఆ శాఖలకు సంబంధించి కూడా 24, 25, 27 తేదీల్లో ఈ యొక్క రేవంత్ దగ్గర ఉన్నటువంటి శాఖలతో కూడా ఆర్థిక శాఖ అయితే సమావేశం కానుంది. మొత్తానికైతే బడ్జెట్ సమావేశాలలో ఈ యొక్క ఇచ్చినటువంటి హామీలు అదేవిధంగా పథకాలకు సంబంధించినటువంటి ఒక పూర్తి స్థాయి బడ్జెట్ ని అయితే కేటాయించేటువంటి అవకాశం కనపడుతోంది. రాంబాబు ఫర్ ది అప్డేట్స్.